సో గైస్, జిమ్కి వెళ్ళే వాళ్ళ కోసం ఒక మంచి టిప్ చెప్తాను. ఈ వీడియో సేవ్ చేసుకోండి, ఎందుకంటే ఇది మళ్ళీ మీకు కనిపించకూడదు. లెట్స్ స్టార్ట్. ఇది నేను డూయింగ్ బార్బెల్ బెండ్ ఓవర్ రోస్ చేస్తున్నంతసేపు ఆ యాంగిల్ చూడండి, అక్కడ దాకా వంగున్నాను. ఆ రేంజ్ ఆఫ్ మోషన్ చూడండి, కింద దాకా వెళ్తున్నానా లేదా, పై దాకా లాగుతున్నానా లేదా, ఇంపాక్ట్ బ్యాక్ మీద ఎలా పడుతుంది. ఎలా అయితే చెయ్యకూడదో పర్ఫెక్ట్గా అలా చేశాను. పెట్టుకోవడానికి ఏంటి, బెల్ట్ పెట్టుకున్నా, స్ట్రాప్స్ పెట్టుకున్నా. బెల్ట్ ఎందుకు పెట్టుకున్నా, బ్యాక్ స్ట్రైట్గా ఉండాలి. బ్యాక్ స్ట్రైట్గా ఉంటే సరిపోద్దా? సరిపోదు. 45 degrees మినిమం ఉండాలి, అప్పుడే బార్బెల్ బెండ్ ఓవర్స్ చేసే ఇంపాక్ట్ వస్తుంది. ఇప్పుడు ఇంకో వీడియో ప్లే చేస్తాను, అది చూడండి. దానికన్నా బెటర్ ఫామ్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు నన్ను అడిగితే, ఇది కూడా చూసుకున్నాక. బట్ ఇప్పుడు రేంజ్ ఆఫ్ మోషన్ చూడండి, ప్రీవియస్ దాని రేంజ్ ఆఫ్ మోషన్ చూడండి. ఇది కింద దాకా వెళ్ళి పై దాకా లాగుతున్నాను. యాంగిల్ చూడండి, 45 degrees కన్నా ఎక్కువే ఉంది నాకు తెలిసి, లేదా 45 degrees. ఇది బెటర్ కంపేర్ టు ద ప్రీవియస్ వీడియో. ఇది నాకు ఎలా తెలిసింది, వీడియో రికార్డ్ చేసుకున్నాను కాబట్టి తెలిసింది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు వీడియో రికార్డ్ చేసుకోండి. మీరు రికార్డ్ చేసుకుంటేనే మీరు ఎలా చేస్తున్నారనేది మీకు అర్థం అవుతుంది. మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవ్వరూ మిమ్మల్ని చూడరు, చూసినా దే డోంట్ కేర్. బికాస్ వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడం కోసం వాళ్ళు వచ్చారు. మీరు కరెక్ట్ చేస్తున్నారా తప్పు చేస్తున్నారా అని ఏం చూడరు, చూసి నవ్వుకుంటారు మహా అయితే. అంతకు మించి మిమ్మల్ని కరెక్ట్ చేయడానికి కూడా ట్రై చేయరు. ఎందుకంటే చాలామంది కరెక్ట్ చేయడానికి ట్రై చేసినప్పుడు రిసీవ్ చేసుకోకపోవచ్చు అంత తొందరగా. ఏంట్రా వీడు చెప్పేది నాకు తెలిసిన అన్నట్టు బిహేవ్ చేస్తారు. సో అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు, అందుకని చెప్పరు. సో మీరు రికార్డ్ చేసుకోండి, మీకే తెలియాలి. రికార్డ్ చేసుకోవడానికి మీకు నామోషి అయితే మాత్రం ఏం చేయలేము. ఎందుకంటే ఎవరో ఏదో అనుకుంటారంటే మాత్రం నీ బాడీని నువ్వు బిల్డ్ చేసుకోలేవు కరెక్ట్ ఫామ్ బాగుంటేనే నీ బాడీ మీద ఇంపాక్ట్ బాగుంటుంది. మీరు జిమ్ రోజుతో వెళ్తే మాత్రం యూఆర్ కొంచెం లక్కీ, ఎందుకంటే చెప్పడానికి బాగుంటుంది. ఎవరు బాబు నువ్వు తప్పు చేస్తున్నావు, కరెక్ట్ చేస్తున్నావు. నేను చెప్పొచ్చేది ఏంటంటే, మొత్తానికి రికార్డ్ చేసుకోండి, ఫామ్ కరెక్ట్ చేసుకోండి. ఇష్టం వచ్చినట్టు చేసి హాస్పిటల్ పాలు మాత్రం అవ్వకండి. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. వీడియో నచ్చితే మాత్రం ఫాలో కొట్టు. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.